గాయ్స్ వీడియో స్టార్ట్ అయింది. సరిగా తీయ వీడియో. హాయ్, వెల్కమ్ బ్యాక్. హలో. ఎప్పుడు స్టోర్ కొడుతుంది, వినాయక చవితి గురించి చెప్పింది. తర్వాత ఏంటి మొన్న మేము ఓన్లీ లైక్ చేస్తాము, వీడియోస్ అస్సలు చూడము. వీళ్ళు ఎట్లున్నారంటే నాకు డౌట్ గా ఉంది, అసలు అందరు వీడియోస్ చూస్తున్నారా, జస్ట్ ఊరికే స్కిప్ కొట్టి లైక్ కొట్టి స్కిప్ చేస్తున్నారా అని. ట్రూ ఐ నో. అంటే ఇన్ఫో ఎంటర్టైన్మెంట్ కాకుండా కొంచెం ఇట్లా ఏదైనా డిఫరెంట్ ఏరియాస్ లో చేద్దామని అనుకున్నాం. ఆల్ టైప్స్ ఆఫ్ వీడియోస్. అంటే లాంగ్ టైం తెలుసా కలిసాము, అండ్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కదా, సో ఆ టాపిక్ వస్తుంది కదా, ఏం చేస్తున్నారు సరే పాయింట్. ఏం చేయాలనుకున్నామంటే తను మోమోస్ ఎక్స్పర్ట్ అనమాట. యాక్చువల్ మోమోస్ బాగా ఎవరో చెప్పే యాజ్ ఐ టోల్డ్ మేమందరం కలిసామని చెప్పాను కదా. షీఈ్ అక్కి. హాయ్, మేము యాక్చువల్లీ 4 members, మేము చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. మేము కలుద్దాం అనుకుని అప్పుడప్పుడు ఇలా కలుస్తుంటాము, కలిసి చిల్ అవుతాము. బేసిక్ గా కుకింగ్ ఎక్కువ చేసుకోము. కెమెరాతో వీడియో తీస్తుంది హనీ. హాయ్. మినీ పక్కనే మినీ కూడా ఉంది. మినీ ఇంకోసారి హాయ్ అక్కి. హాయ్. సో వీఆర్ 4 members హియర్. ఇద్దరు కెమెరా వెనకాల ఉన్నారు, ఇద్దరు ఇక్కడ ఉన్నారు. అక్కి, మినీ, హనీ. ఓకే. ఈరోజు యాక్చువల్గా నార్మల్గా ఏం చేసుకుంటాం, గోబీ నూడిల్స్. సో ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా మోమోస్ ట్రై చేస్తున్నాం. సో ఏంటంటే అక్కి యాక్చువల్గా మోమోస్ వాచింగ్ గైస్. తర్వాత మంచి వీడియోస్ వస్తాయి, మేకప్ అన్ని ఆల్ కైండ్ ఆఫ్ వీడియోస్ చేస్తుంది ఉషా. ఎందుకంటే మేము తన అన్ని చెప్తుంటాం కదా. దట్స్ ట్రూ. ఈ ఐడియా కూడా యాక్చువల్గా వాళ్ళే రిపీట్ చేద్దాం. సో ప్రొసీజర్ ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి, ఎట్లా చేయాలి అని అంతే చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మైదాపిండి కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము, ఎందుకంటే అది నానాలి ఒక హాఫ్ అన్ అవర్ అలా. సో మైదాపిండి తీసుకున్నాము, మైదాపిండిలో సాల్ట్ వేసి తర్వాత ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ బటర్ కలిపి మిక్స్ చేసేసాము. ఆ డౌని మనం చపాతీ పిండి ఎట్లా తడుపుకుంటామో అలాగే తడుపుకోవాలి. సో మిగతాది వాటర్ వేసేసి కలిపేసాము. మీరు కలిపిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మోమో స్టఫింగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి: గ్రీన్ చిల్లీ, క్యారెట్, ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్, స్వీట్ కార్న్, క్యాబేజ్, సోయా సాస్, బ్లాక్ పెప్పర్, కారం అండ్ సాల్ట్. సో ఫస్ట్ మనం డో కలిపి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మోమో స్టఫింగ్ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్. ఓకే, ఫస్ట్ ప్యాన్లో నేను కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. 2 tablespoon ఆయిల్. టేబుల్ స్పూన్ తీసుకుంటారు. ఆనియన్స్ వేసుకుంటాం అండ్ గ్రీన్ చిల్లీ. ఇది ఒక 1 minute సాటే అయిన తర్వాత వేరే వేసుకున్నాం. నెక్స్ట్ దీంట్లో క్యాబేజ్ వేద్దాం. ఓకే, అది కొంచెం వేగిన తర్వాత క్యాబేజ్ వేసుకున్నాం. క్యాబేజ్ ఇది యాక్చువల్గా రెండు కూడా హెల్దీ వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాం కదా. చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను యూట్యూబ్. ఇంకా సన్సెట్ సేఫ్టీ అని ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ స్వీట్ కార్న్. ఇవన్నీ ఒక 3 minutes మళ్ళీ సపరేట్ చేయాలి. ఇప్పుడు కొంచెం బాగా ఇది ఎలా ఉంటుంది, వెనిసి పెట్టేసాం కదా సైడ్కి.
ఇప్పుడు మనం స్పైసెస్ అన్ని యాడ్ చేస్తున్నాం దీంట్లో. ఫస్ట్ సాల్ట్ ఇంకా కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, ఇది సాల్ట్ కదా, సాల్ట్ యూజువల్ ఎట్లా చెప్తారు, తగినంత మీ ఇష్టం. అండ్ బ్లాక్ పెప్పర్, పడుతుంది అవసరం పడుతుంది కదా. దీనికి ఎన్ని హోల్స్ ఉంటాయి యూజువల్ అది నువ్వే కౌంట్ చేసుకుంటా. ఓకే. అండ్ కొంచెం సోయా సాస్ ఇట్లా మెజర్ చేసి 2 వేస్తున్నాము, 1.5. ఓకే. నేర్చుకో ఉషా, నీకు కూడా పనికొస్తాయి. ఇప్పుడు నువ్వు నేర్పిస్తున్నావు కదా, నెక్స్ట్ ట్రై చేసి ఎలా ఉందో నేను ఫోటో షేర్ చేస్తాను. ఫోటో షేర్ చేయి, టేస్ట్ కూడా ఎలా ఉందో అది అందరు ట్రై చేసుకుంటే తెలుస్తుంది. డూ ట్రై. ఓకే. లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం. What else? She's actually newly married అనమాట, not even a 1 month old. So Mine how is is a your quarantine wedding. how is life? మంచి హస్బెండ్ దొరికితే లైఫ్ మంచిగానే ఉంటుంది. Arjun, you are watching it? అవసరంగా ఉండొచ్చు. రెస్టారెంట్ పెట్టచ్చు ముందు మనం. అక్కితో పెట్టిద్దామా చెఫ్? నేను పన్నంతా ఉషాతోనే చేపిస్తాం. ఆన్ చేసా ఆల్రెడీ. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు డో ఉంది కదా, దాన్ని ఇట్లా చపాతీ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు స్టఫింగ్ ఇప్పుడు దీని మిడిల్ లో స్టఫింగ్ పెడతాం. ఈ స్టఫింగ్ మనకి ఏది ఇష్టమైతే అది పెట్టుకోవచ్చు. పనీర్ అయితే పనీర్, మష్రూమ్స్ అయితే మష్రూమ్స్. ఉషాకి మష్రూమ్స్ అలర్జీ ఉంది, సో మేము మష్రూమ్స్ పెట్టలేదు. ఎప్పటి నుంచి? ఏమో ఉషా, నువ్వు 10th లో చెప్పినట్లు నాకు గుర్తుంది. మారిపోయావు ఉషా, ఇప్పుడు లేదేమో. చూసారా అసలు ఆ ఎక్స్పర్ట్ లాగా ఎలా చేస్తుందో ఓకే అసలు ఆ మోమో ఫోల్డింగ్. ఓ మై గాడ్, వావ్. ఇలా ఫోల్డ్ చేసుకొని అవర్ మోమో ఇస్ రెడీయా? యా, one of our momo is ready. సో నైస్. యా. ఓకే. ఇప్పుడు సెకండ్ మోమో తీసుకున్నాం. ఓకే. దీంట్లో కూడా సేమ్ అట్లానే స్టఫింగ్ తీసుకొని. అంటే ఇప్పుడు సేమ్ ఫోల్డ్ చేస్తావా లేకపోతే ఇది డిఫరెంట్ ఫోల్డ్ చేద్దాం దీన్ని. ఓకే. ఓ, దీని ఇలా ఫోల్డ్ చేసి సైడ్స్ ప్రెస్ చేయాలి. ఓకే. అంటే చేసిన తర్వాత మనం చేసుకునే కజ్జికాయ లాగా. ఇది ఒక టైప్ ఆఫ్ మోమో. థర్డ్. ఓకే. యా, సీరియస్లీ మినీ. యాక్చువల్ గా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. మా అందరిలో హనీ వంటలు బాగా చేస్తుంది. మేము హనీ నుంచి నేర్చుకోవాలనుకుంటాం. హనీ ఏమన్నా చెప్పాలనుకున్నా? నీ స్పందన ఏంటి? థ్యాంక్స్ కాకుండా దీన్ని సేమ్ ఇప్పుడు ఆ బ్యాగ్, మోమో బ్యాగ్ ఎలా వేసామో అలా ఫోల్డ్ చేసి, మొత్తం చేయను, ఇది హాఫ్ చేస్తాను అట్లా. ఓకే. చేసి లాస్ట్లో ఇలా. ఓ, అదొక బ్యాగ్ లో ఉంది యాక్చువల్లీ. ఇది ఒక టైప్ ఆఫ్ మోమో. ఓకే. ఒక్కొక్క రెస్టారెంట్ లో ఒక స్టైల్లో చేస్తారు. రెస్టారెంట్ మోమోస్. ఈ త్రీ టైప్స్ ఎక్కువ. రెస్టారెంట్ మోమోస్ ఇన్ హోమ్. ఓకే. ఫోర్త్ టైప్ ఆఫ్ మోమో. ఫోర్త్ టైప్ ఆఫ్ మోమో మూడోసారి.
యాక్చువల్లీ ఒక్కొక్క రెస్టారెంట్లో ఒక్కొక్కలాగా చేస్తారు కదా. ఒక్కొక్క రెస్టారెంట్ లో ఒక స్టైల్లో చేస్తారు. మనకి ఎలా ఇష్టం ఉంటే అలా చేసుకోవచ్చు. కానీ బేసికలీ ఇదే మోడల్లో చేస్తారు. ఈ మోమో ఎక్కువ యూస్ చేస్తారు. సో మేము అన్నీ అలా ప్రిపేర్ చేసి రెడీగా ఉంటాము. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ఓకే, మేము అన్ని మోమోస్ రెడీగా పెట్టాము. రెడీగా పెట్టుకున్నాక యా ఈ మోమోస్ ని మనం దేంట్లో అయినా స్టీమ్ చేసుకోవచ్చు. ఓకే 15 minutes. ఓకే. బట్ యాక్చువల్లీ చాలా మంది దగ్గర స్టీమర్ రెడీగా ఉండదు కదా. యా ట్రూ. సో అందుకని ఇప్పుడు ఇడ్లీ అయితే ఇంట్లో అందరు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఓకే, అదైతే అందరు ఇంట్లో ఉంటుంది. యా కరెక్ట్. సో దీనికి నేను జస్ట్ బటర్ అప్లై చేస్తున్నాను ఇట్లా. ఓకే, అంటే ఇప్పుడు జస్ట్ ఇడ్లీ ఎట్లా చేస్తాము అట్లా జస్ట్ అంతే. అంతే 15 minutes స్టీమ్ చేసుకోవాలి మోమోస్ ని. ఓకే. నార్మల్ గా స్టీమర్ ఉంటే అయితే టెన్షనే లేదు. కానీ ఇప్పుడు స్టీమర్ అంటే ఈజీ అవైలబుల్ తో నేను దీంట్లో చూపిస్తున్నాను. యా, ఎందుకంటే అందరి ఇంట్లో అవైలబిలిటీ ఉండదు కదా స్టీమర్. సో ఇడ్లీ ఇవి అయితే ఉంటాయి అవైలబుల్. సో వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. హోప్ అందరు ట్రై చేస్తారని. చేసుకోవచ్చు. ఇంకా అందరికి నచ్చుతుంది ఇది. కిడ్స్ కూడా ఎంజాయ్ చేస్తారేమో. ఇట్లా ప్లేస్ చేస్తున్నాను. ఓకే, ఇడ్లీ మనం జస్ట్ ఇడ్లీలో ఎట్లా ప్లేస్ చేసేస్తామో అట్లా అలా ప్లేస్ చేసేయాలి. ఓకే. అండ్ ఇప్పుడు స్టీమర్ ఇడ్లీ కుక్కర్ తీసుకొని దీన్ని ఇలా చేయాలి. అండ్ దీన్ని ఇప్పుడు నేను ఇడ్లీ కుక్కర్లో ప్లేస్ చేస్తున్నాను. ఓకే. ఆల్రెడీ దీంట్లో వాటర్ లెవెల్ యాడ్ చేస్తాను. వాటర్ లెవెల్ యాడ్ చేసి కింద కొంచెం వాటర్ వేసుకొని ఇది పెట్టేసి ఓకే క్లోజ్ చేసి సో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 13 minutes అయింది. 13 minutes తర్వాత 2 minutes అట్లానే వదిలేసాం. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేసి మోమోస్ ఆర్ రెడీ. ప్లేటింగ్ చేసి మేము మీకు చూపిస్తాము. సో ఇప్పుడు మోమోస్ రెడీ అయిపోయాయి. మోమోస్ ఆర్ రెడీ. రెడీ అయిన మోమోస్ లో కొన్ని మోమోస్ మేము ప్లేటింగ్ చేసుకున్నాము. అండ్ ఇది మోమో కాంబినేషన్ చిల్లీ గార్లిక్ సాస్. ఇది చాలా స్పైసీ ఉంటుంది, మోమోస్ తో మంచిగా ఉంటుంది. అండ్ ఫ్యూ పీపుల్ ప్రిఫర్ మయోనీస్ విత్ మోమోస్. సో అకార్డింగ్ టు దర్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్. చూడడానికి చాలా టెంప్టింగ్ గా ఉంది. ఐఎమ్ ఈగర్ టు టేస్ట్. టేస్ట్ చేద్దాం. మినీ హనీ. Yeah, thank you. టేస్ట్ చేద్దాం. Yum, yum. It's the best momos ever. నేను చెప్తే బాగుండదు. సో నేను ముగ్గురు చెప్పాను. నేను తినేసి చెప్తాను. అసలు స్పైసీగా ఎంత సూపర్ ఉందంటే అంత బాగుంది. యూ షుడ్ ట్రై. ఎవ్రీబడీ షుడ్ ట్రై. ఆ కార్న్ వేసాం కదా, సో స్వీట్నెస్ ఉంది, చిల్లీ వల్ల స్పైసీనెస్ వచ్చింది. గార్లిక్ ట్విస్ట్. ఎవరైతే లైక్ స్పైసీ లైక్ చేస్తారో అమేజింగ్ ఉంది. హనీ. Yummy. This is my first time momos tindam, so I loved it. Super. So don't forget to try it. And please subscribe. Like, share with your friends, and don't forget to subscribe.